కన్నడ సినిమాని సరికొత్తగా పరిచయం చేసిన హీరో 1000 కోట్ల కలెక్షన్ల సినిమాని కన్నడలో కూడా వస్తాయని నిరూపించిన యాక్టర్. కంటెంట్ బాగుంటే కట్అవుట్ దానంతట అదే వస్తుందని ప్రూవ్ చేసిన రాకింగ్ స్టార్ యష్ మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రాఖీ బాయ్గా అందరినీ ఎంటర్టైన్ చేసిన యష్ ఈసారి టాక్సిక్ కి సంబంధించి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేయబోతున్నారు. మరి రాఖీ బాయ్ లుక్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? రాకింగ్ స్టార్ యష్ కంటే కూడా కేజీఎఫ్ హీరో రాఖీ భాయ్కే ఎక్కువ రిలేట్ అవుతారు ఆడియన్స్. అంతగా కేజీఎఫ్ తో కన్నడ సినిమా మీదే కాదు, ఇండియన్ సినిమా మీదే ఇంపాక్ట్ చూపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు యష్. అప్పటి వరకు జస్ట్ కన్నడ సినిమా అనుకునే జనాలకు కేజీఎఫ్ లాంటి రికార్డ్ బ్రేకింగ్ మూవీ అందించి కన్నడ సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు యష్. అంతేకాదు యష్ ఎప్పుడెప్పుడు తన అప్కమింగ్ మూవీ టాక్సిక్ నుంచి అప్డేట్ ఇస్తారని ఆడియన్స్ వెయిట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు యష్. 1000 కోట్లు అక్షరాల 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో కేజీఎఫ్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ హిట్లని మ్యాచ్ చేసేలా తన అప్కమింగ్ మూవీని ప్లాన్ చేశారు యష్. డ్రగ్స్ మాఫియా ఈ నేపథ్యంలో టాక్సిక్ మూవీ తెరకెక్కుతోంది. టాక్సిక్ టైటిల్ తోనే సగం ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన యష్ తన ప్రీ లుక్ తోనే సినిమా ఇంటెన్సిటీ చూపిస్తున్నారు. ఇక ఈ బుధవారం రిలీజ్ అయ్యే ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో తన ఎలివేషన్ ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. యష్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతూ ఉంటే లేడీ డైరెక్టర్ అయిన గీతుకి ఛాన్స్ ఇచ్చారు యష్. భారీ బడ్జెట్ తో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. హీరోని తప్ప ఇప్పటివరకు ఎవ్వరినీ రివీల్ చేయని టీం సినిమా రిలీజ్ అయ్యే డేట్ మాత్రం లాక్ చేసుకున్నారు. 2025 ఏప్రిల్ 10న టాక్సిక్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ టాక్సిక్ ఆ డేట్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ఇప్పటికే హింట్ ఇచ్చేశారు యష్. అయితే ఈ సినిమాలో కరీనా కపూర్ నటిస్తోందని, కాదు నయనతార అని కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు యష్ కి హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోందని మరో రూమర్. మరి ఈ రూమర్స్ కి చెక్ పెట్టేలా ఏం అప్డేట్స్ ఇస్తారో, ఫస్ట్ లుక్ తో ఏం హింట్ ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.